హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఓకే అండి, నేనైతే కార్తీక పౌర్ణమి ఈ ఇయర్ అంటే 2025లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది వీడియో రూపంలో మీకైతే చూపిస్తాను, చూసేసేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను. ఇంకా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని కూడా మీకైతే చూపించాలనుకున్నానండి. ఇప్పటి వరకు ఎవరైతే ఆ విగ్రహాన్ని అయితే మన జనరేషన్ వాళ్ళు చూసిండరు, ఆ విగ్రహం ఆ శివలింగం చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఎండ్ వరకు చూసారంటే అది కూడా మీరు చూస్తారండి. ఓకే అండి, నేను కార్తీక పౌర్ణమి రోజు మామూలు రోజుల్లోనే కాస్త స్పెషల్గా పూజలు అనేది చేసుకుంటా ఉంటాము కార్తీక మాసంలో. అందులో కార్తీక పౌర్ణమి అంటే ఇంకా స్పెషల్ కదండి మనకు. ఆ విధంగా అయితే నేను మార్నింగ్ లేసేసి ఇంకా బయటంతా చిమ్మేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. చాలా మంచిగా అయితే ముగ్గు కూడా కుదిరిందండి. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ముందుగా అయితే నేను తులసం దగ్గర పూజ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత తులసి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి నేను ఈ విధంగా అయితే మంచిగా పూజ చేసుకున్నానండి. నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం అండి ఈ విధంగా చేసుకోవడము. ఆ టైంలో మార్నింగ్ 5కి అంతా ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. ఒకటి మట్టి ప్రమిదిలో పెట్టుకున్నాను, 2 ఉసిరికాయలు అయితే దీపాలు అనేది వెలిగించుకున్నానండి. చాలా కలగా ఉంది, చాలా బాగుందండి. ఆ తర్వాత మనం కార్తీక మాసంలో గుమ్మాల దగ్గర అయితే దీపాలు అనేది వెలిగించుకుంటూ ఉంటాం కదండి. ఆ విధంగా పెట్టేసి ఇంకా వెళ్ళిపోయానండి. లోపలికి వెళ్ళిపోయి అంటే నేను ముందుగానే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకునేసానండి. అందువల్ల నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయి దేవుడి దగ్గర అయితే దేవుడిని బాగా అలంకరించుకున్నాను. నేను గుడిలోకి వెళ్ళిపోయి దీపాలు వెలిగిద్దాం అనుకున్నాను కాబట్టి ఇంట్లో అయితే అంత గ్రాండ్గా అయితే చేయలేదండి. సింపుల్గానే అంటే రోజు ఎలాగైతే పెట్టుకుంటానో ఆ విధంగా అయితే పెట్టేసుకున్నానండి. అది కూడా ఫాస్ట్గా పెట్టుకున్నాను. 5:30 లోపల అన్నీ చేసుకునేసాను. ఎందుకంటే నేను టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను కాబట్టి టెంపుల్ కూడా నేను పంటరంగం వెళ్దాం అనుకున్నానండి. అందుకని ఇంట్లోనే 5:30కి అంతా అన్నీ రెడీ చేసుకునేసానండి. రెడీ చేసుకునేసిన తర్వాత ఇంకా పంటరంగం అయితే బయలుదేరేసామండి. పంటరంగం వెళ్ళాలంటే మామూలుగా అయితే 2 దారులు ఉంటుందండి. మా ఇంటి దగ్గర నుంచి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దారి వెళ్ళాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కంపల్సరీగా బోట్లు అయితే వెళ్ళాలండి. మాకు రోడ్ అయితే ఉండదు. ఈ విధంగా వాటర్ ఫుల్ కాలువ అయితే ఉంటుందండి. ఆ కాలువలో బోట్ అయితే వెళ్తుందండి. బోటు కూడా ఇంజిన్ బోటు కాదు. ఈ విధంగా థ్రెడ్ కట్టేసి పెద్ద దారం అటుపక్క నుంచి ఇటుపక్క కట్టేసి లాగుతారండి. చాలా కష్టం అంటే ఆ విధంగా లాగడము. కానీ మాకు ఎప్పటి నుంచో మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ విధంగానే వెళ్తామండి. చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ ఊరు ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి, లేదా ఎవరికైనా కనుక్కోవాలని ఉంటే చెప్పండి. నేనైతే ఊరి పేరు చెప్తానండి. ఈ విధంగా అయితే ఊరికి వెళ్ళిపోయి ఊర్లో నుంచి పంటరంగం అనేది ఆటోలో వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి ఆ గుడిలో కూడా నేను 365 ఒత్తులు అయితే వెలిగించానండి. పిండి దీపంలో వెలిగించాను. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మేము ప్రతిసారి శివరాత్రికి అయితే వెళ్తాము. శివరాత్రికి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా రష్గా ఉంటారు పంటరంగంలో. కానీ కార్తీక పౌర్ణమి నైట్ అయితే చాలా రష్గా ఉంటారంట. మేము మధ్యాహ్నం వెళ్ళాము, ఎందుకంటే పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం కదా అనేసి మేము మధ్యాహ్నం వెళ్ళామండి. మధ్యాహ్నం వెళ్తే మాకు చాలా మంచిగా దర్శనం అయితే జరిగిందండి. అసలు ఎక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా ఖాళీగా ఉంది, ప్రశాంతంగా అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. పంటరంగం కూడా ఎవరికైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. పంటరంగంలో శివాలయం ఒకటే కాదండి, గణపతి, ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి, అమ్మవారు, హనుమాను, ఈ విధంగా చాలా చాలా రకాల దేవుళ్ళు అయితే ఉంటారండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనం ఒక టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ టెంపుల్కి కానీ వెళ్ళామంటే అన్ని దేవుళ్ళని చూడొచ్చండి. అంత బాగుంటుంది అక్కడ. ఈ విధంగా అయితే 365 ఒత్తులతో దీపాలు వెలిగించుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. అన్ని దేవుళ్ళని ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చామండి. మీకు ఆ ఫొటోస్ కూడా యాడ్ చేశాను, చూడండి ఒకసారి. అంటే అక్కడ విగ్రహాలు ఎలా ఉంటుందనేది. ఆ తర్వాత ఇంకా నేనైతే వెళ్ళలేదండి. అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఒక శివాలయం ఉంది. ఆ శివాలయాన్ని ఎప్పుడో దాన్ని బీడు పడిపోయిందండి. బీడు పడిపోతే వదిలేశారు, ఇంకెవ్వరు ఏం చేయలేకపోయారు. కానీ ఈ ఇయర్ మాత్రం ఊర్లో వాళ్ళందరూ కలిసి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి అక్కడ అభిషేకాలు అలా చేసి అక్కడున్న శివలింగాన్ని కూడా నేనైతే ఫోటోలో పెట్టాను, ఒకసారి చూడండి. చాలా బాగుందండి. అప్పుడెప్పుడో గుడిని ఇప్పుడు ఓపెన్ చేసి క్లీన్ చేసి పెట్టినా కానీ ఆ విగ్రహం చాలా బాగుందండి. అసలు ఏమి చెక్కు ఏం అవ్వలేదండి. చాలా బాగుందండి విగ్రహము. లాస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మీకేమైనా ఐడియా ఉన్నా కానీ చెప్పండి. అంటే మీ పెద్దలు ఎప్పుడైనా చూసుంటారా అనేది చెప్పండి. చాలా బాగుందండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా నేనైతే సులూరుపేటకి వచ్చేసానండి. సులూరుపేటకి వచ్చేసి అప్పటికే నైట్ 8 అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో శివాలయంకి వెళ్ళాను. రైల్వే గేట్ దగ్గర ఉన్న శివాలయం దగ్గరికి వెళ్ళిపోయి నైట్ 8కి వెళ్ళిపోయి అక్కడ కూడా 365 ఒత్తులతో దీపాలు అనేది వెలిగించానండి. వెలిగించేసి ఇంకా అక్కడ కూడా మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. నైట్ అయిపోయింది కదా, చాలా రష్గా ఉంటారేమో అనుకొని వెళ్ళామండి. మేము వెళ్ళినప్పుడైతే చాలా రష్ే ఉన్నారు. కానీ మేము దీపాలు వెలిగించి లోపల
చాలామంది తగ్గిపోయారండి. ఇంకా మేము ప్రశాంతంగా గుడిలోకెళ్ళి దేవుడిని మంచిగా దర్శనం చేసుకొని, దండం పెట్టుకొని, మొక్కుకొని అయితే వచ్చేసామండి. ఇదేనండి మా ఊర్లో ఉన్న పురాతన కాలం శివలింగం అండి. చూడండి ఎలా ఉందో. ఇంకా సులూరుపేటలో దీపాలు వెలిగించుకొని, స్వామిని దర్శనం చేసుకొని, ఇంక ఇంటికైతే వచ్చి ఒక పొద్దు అయితే చెల్లిచ్చేసానండి. ఈ విధంగా అయితే నేను కార్తీక పౌర్ణమి అనేది ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాను. ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.